అందరికీ నమస్కారం. మా వీడియోలు గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. ఇక ఈరోజు మనం తెలుగు సాహిత్యంలో కవి సార్వభౌముడుగా పేరు పొందినటువంటి శ్రీనాథుడి గురించి రివిజన్ చేసుకుందాము. శ్రీనాథుని యొక్క కాలం వచ్చేసి 1360 నుంచి 1445 మధ్య కాలం, అంటే 15వ శతాబ్దం. ఈ 15వ శతాబ్దాన్ని తెలుగు సాహిత్య చరిత్రలో శ్రీనాథ యుగం అని చెప్పి పిలుస్తారు. దీనినే సంధి యుగం అని, ప్రబంధ పూర్వయుగం అని కూడా పిలుస్తారు. ఇక శ్రీనాథుని తల్లిదండ్రులు ఎవరు అంటే మారయ, భీమాంబ. శ్రీనాథుని తల్లిదండ్రులు ఎవరు? మారయ, భీమాంబ. శ్రీనాథుని యొక్క తాత ఎవరు అంటే కమలనాభామాచ్యుడు. ఈ కమలనాభామాచ్యుడికి గల బిరుదు ఏమిటి అంటే సరస సాహిత్య చక్రవర్తి. కమలనాభామాచ్యుడికి గల బిరుదు ఏమిటి? సరస సాహిత్య చక్రవర్తి. శ్రీనాథుడు రెడ్డి రాజ్యాన్ని పరిపాలించినటువంటి పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా పనిచేశాడు. శ్రీనాథుడికి కవి సార్వభౌముడు, బ్రాహ్మీదత్త వరప్రసాదుడు, ఈశ్వరార్చన కళాశీలుడు, సకల విద్యా సనాదుడు అనేటువంటి బిరుదులు కలవు. శ్రీనాథుడికి ఏమేం బిరుదులు కలవు? కవి సార్వభౌముడు, బ్రాహ్మీదత్త వరప్రసాదుడు, ఈశ్వరార్చన కళాశీలుడు, సకల విద్యా సనాదుడు అనేటువంటి బిరుదులు కలవు. శ్రీనాథుడిని ఈ క్షోణిన్ నినుబోలు సత్కవుల్ లేరి నాటి కాలంబునన్ అని కీర్తించినది ఎవరు అంటే పెదకోమటి వేమారెడ్డి. ఈ క్షోణిన్ నినుబోలు సత్కవుల్ లేరి నాటి కాలంబునన్ అని శ్రీనాథుడిని కీర్తించినది ఎవరు అంటే పెదకోమటి వేమారెడ్డి. శ్రీనాథుడి యొక్క తొలి రచన ఏమిటి అంటే మరుత్తరాట్ చరిత్ర. శ్రీనాథుడి యొక్క తొలి రచన ఏమిటి? మరుత్తరాట్ చరిత్ర. చిన్నారి పొన్నారి చిరుత కూకటి నాడు రచయించితి మరుత్తరాట్ చరిత్ర అని చెప్పి శ్రీనాథుడు తన కాశీఖండంలో పేర్కొన్నాడు. చిన్నారి పొన్నారి చిరుత కూకటి నాడు రచయించితి మరుత్తరాట్ చరిత్ర అని చెప్పి శ్రీనాథుడు ఎక్కడ పేర్కొన్నాడు? తన కాశీఖండంలో పేర్కొన్నాడు. ఒకానొక సమయంలో శ్రీనాథుడు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి ప్రౌఢదేవరాయల యొక్క ఆస్థానాన్ని సందర్శించి అక్కడ గౌడ డిండిమ భట్టును తన పాండిత్య ప్రకర్ష చేత ఓడించి అతని కంచు డక్కాను పగలగొట్టించాడు. ఆ సందర్భంలోనే ప్రౌఢదేవరాయలు శ్రీనాథుడికి కవి సార్వభౌముడు అనేటువంటి బిరుదు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శ్రీనాథుడికి కనకాభిషేకం చేయడం జరిగింది. అంటే తెలుగు సాహిత్యములో కనకాభిషేకము పొందిన తొలి కవి ఎవరు అంటే శ్రీనాథుడు. శ్రీనాథుడి యొక్క ప్రత్యేకత ఏమిటి? తెలుగు సాహిత్యంలో కనకాభిషేకము పొందిన తొలి తెలుగు కవి ఎవరు అంటే శ్రీనాథుడు. ఇక తెలుగు సాహిత్యాన్ని కథా కథన దృష్టి నుండి వర్ణనాత్మక దృష్టికి మార్చిన కవి ఎవరు అంటే శ్రీనాథుడు. తెలుగు సాహిత్యాన్ని కథా కథన దృష్టి నుండి వర్ణనాత్మక దృష్టికి మార్చిన కవిగా ఎవరిని పేర్కొనాలి? శ్రీనాథుడిని పేర్కొనాలి. ఈ శ్రీనాథుడు సీస పద్యాలు రాయడంలో మేటి. సీస పద్యాలు రాయడంలో మంచి పేరు పొందిన కవి ఎవరు అంటే శ్రీనాథుడు. శ్రీనాథుడిని మనం డూమూల కవి అని పిలుస్తాం. తెలుగు సాహిత్యంలో డూమూల కవిగా పేరు పొందినది ఎవరు అంటే శ్రీనాథుడు. ఇక శ్రీనాథుడు ప్రౌఢదేవరాయల యొక్క ఆస్థానంలో గౌడ డిండిమ భట్టును ఓడించాడు అని చెప్పుకున్నాం కదా. గౌడ డిండిమ భట్టు యొక్క అసలు పేరు ఏమిటి అంటే అరుణగిరినాథుడు. గౌడ డిండిమ భట్టు యొక్క అసలు పేరు ఏమిటి? అరుణగిరినాథుడు. ఇక శ్రీనాథుడికి గౌడ డిండిమ భట్టుకి మధ్య జరిగిన పాండిత్య ప్రకర్షపు పోటీలో మధ్యవర్తిగా వ్యవహరించినది ఎవరు అంటే చంద్రభూషణ క్రియాశక్తి రాయలు. గౌడ డిండిమ భట్టుకు శ్రీనాథుడికి మధ్య జరిగిన పాండిత్య ప్రకర్షపు పోటీలో మధ్యవర్తిగా వ్యవహరించినది ఎవరు? చంద్రభూషణ క్రియాశక్తి రాయలు. ఇక శ్రీనాథుడి యొక్క కవిత్వానికి, కవితా రీతికి ప్రాణం వంటి శైలి ఏమిటి అంటే వక్రోక్తి. వక్రోక్తి అనేది శ్రీనాథుని యొక్క కవిత్వానికి ప్రాణం. ఇక అదేవిధంగా
యక్షగాన ప్రస్తావన కనిపించినటువంటి తొలి తెలుగు కావ్యం ఏమిటి అంటే భీమఖండం. యక్షగాన ప్రస్తావన కనిపించిన తొలి తెలుగు కావ్యం ఏమిటి? భీమఖండం. కీర్తింతురెద్దాని గంధర్వులు గాంధర్వమున యక్షగాన సరణి అని చెప్పి భీమఖండంలో యక్షగానం యొక్క ప్రస్తావన కనిపిస్తుంది. భీమఖండంలో యక్షగానం యొక్క ప్రస్తావన ఎలా కనిపిస్తుంది? కీర్తింతురెద్దాని గంధర్వులు గాంధర్వమున యక్షగాన సరణి అని చెప్పి యక్షగానం యొక్క ప్రస్తావన మనకు భీమఖండంలో కనిపిస్తుంది. అదేవిధంగా తెలుగులో తొలి వీధి రూపకం, తొలి హేళన కావ్యం, తొలి నగర వర్ణన గల కావ్యం ఏమిటి అంటే క్రీడాభిరామం. క్రీడాభిరామం అనేది తెలుగులో తొలి వీధి రూపకం, తొలి హేళన కావ్యం, తొలి నగర వర్ణన గల కావ్యం. ఏంటది? క్రీడాభిరామం. క్రీడాభిరామానికి ఆధారం ఏమిటి అంటే సంస్కృతంలో రావిపాటి త్రిపురాంతకుడు రాసిన ప్రేమాభిరామం. శ్రీనాథుని యొక్క క్రీడాభిరామానికి ఆధారం సంస్కృతంలో త్రిపురాంతకుడు రాసినటువంటి ప్రేమాభిరామం. మరి తెలుగులో తొలి వీరగాథా కావ్యము ఏది అంటే పల్నాటి వీర చరిత్ర. తెలుగులో తొలి వీరగాథా కావ్యం పేరేమి? పల్నాటి వీర చరిత్ర. ఇది ద్విపద ఛందస్సులో రాయబడిందట. అక్కడక్కడ మంజరి ద్విపదకు సంబంధించిన పద్యాలు కూడా ఈ పల్నాటి వీర చరిత్రలో కనిపిస్తున్నాయి. తెలుగులో తొలి వీరగాథా కావ్యం ఏది అంటే బాగా గుర్తుంచుకోవాలి మనం. ఏంటి అంటే పల్నాటి వీర చరిత్ర. పల్నాటి వీర చరిత్ర అనేది ఏ ఛందస్సులో ఉంది? ద్విపద ఛందస్సులో ఉంది. అయితే అక్కడక్కడ కొన్ని మంజరి ద్విపదకు సంబంధించిన పద్యాలు కూడా కనిపిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. ఇక ఈ పల్నాటి వీర చరిత్రకు, శ్రీనాథుడు రాసినటువంటి పల్నాటి వీర చరిత్రకు ఆధారం ఏమిటి అంటే భారతంలోని అరణ్య పర్వం. భారతంలోని అరణ్య పర్వాన్ని ఆధారంగా చేసుకొని శ్రీనాథుడు పల్నాటి వీర చరిత్రను రాయడం జరిగింది. ఇది ఏ ఛందస్సులో ఉందని చెప్పుకున్నాం? ద్విపద ఛందస్సులో ఉంది. ఇక బొంగరాలాట, కోడి పంద్యాలు, గంగిరెద్దులు, గుమ్మడికాయలాట, బంతాట, పికిలి పిట్టలాట, డేగల పోరు, పొట్టేళ్ల పోరు కనిపించే శ్రీనాథుని రచన ఏమిటి అన్నా కూడా పల్నాటి వీర చరిత్రే. పల్నాటి వీర చరిత్రలో ఏమేమి కనిపిస్తున్నాయి మనకు? ఏ ఆటలు కనిపిస్తున్నాయి? బొంగరాలాట, కోడి పంద్యాలు, గంగిరెద్దులు, గుమ్మడికాయలాట, బంతాట, పికిలి పిట్టలాట, డేగల పోరు, పొట్టేళ్ల పోరు, ఇలాంటి ఆటలన్నీ మనకు శ్రీనాథుని యొక్క పల్నాటి వీర చరిత్రలో కనిపిస్తున్నాయి. అదేవిధంగా గోవింద మంచన శర్మ, టిట్టిబ శెట్టి అనే పాత్రలు కల శ్రీనాథుడి రచన ఏమిటి అంటే క్రీడాభిరామమే. క్రీడాభిరామంలో మనకు ఏ ఏ పాత్రలు కనిపిస్తున్నాయి? గోవింద మంచన శర్మ, టిట్టిబ శెట్టి అనేటువంటి పాత్రలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ యొక్క క్రీడాభిరామం అనేది కాకతీయుల కాలం నాటి సాంఘిక చరిత్రను మనకు తెలియజేస్తుంది. ఓరుగల్లు పట్టణ విశేషాలను కూడా ఈ క్రీడాభిరామం మనకు తెలియచేస్తూ ఉంది. అయితే ఈ క్రీడాభిరామాన్ని ఎవరు రచించారు అనేటువంటి విషయంలో కొన్ని భిన్నాభిప్రాయాలు కనిపిస్తూ ఉన్నాయి. కొంతమంది ఏమో వినుకొండ వల్లభరాయలు రచించారని, మరి కొందరేమో శ్రీనాథుడు రచించారని చెప్పి చెప్తున్నారు. క్రీడాభిరామాన్ని శ్రీనాథుడే రచించాడు అని చెప్పి నిరూపించినటువంటి విమర్శకుడు, పరిశోధకుడు ఎవరు అంటే వేటూరి ప్రభాకర శాస్త్రి. క్రీడాభిరామం అనేది శ్రీనాథుడి రచనే అని నిరూపించినటువంటి విమర్శకుడు, పరిశోధకుడు ఎవరు అంటే వేటూరి ప్రభాకర శాస్త్రి. అదేవిధంగా భవనీలు అంటే బైండ్లవారు. ఈ భవనీలు, బైండ్లవారి ప్రస్తావన కల శ్రీనాథుని రచన ఏమిటి అన్నా కూడా క్రీడాభిరామమే. క్రీడాభిరామంలో భవనీలు, బైండ్లవారి యొక్క ప్రస్తావన కనిపిస్తుంది, బాగా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా తెలుగులో పేరడీ లక్షణాలు కనిపిస్తున్న తొలి కావ్యం ఏమిటి అన్నా కూడా క్రీడాభిరామమే. ఇక శ్రీనాథుని దృష్టిలో నన్నయ్య కంటే ప్రాచీనుడు మరియు ఆది కవి అయినటువంటి కవి ఎవరు అంటే వేములవాడ భీమకవి. నన్నయ్య కంటే ప్రాచీనుడు మరియు ఆది కవి అయిన కవి శ్రీనాథుని దృష్టిలో ఎవరు అంటే వేములవాడ భీమకవి. ఇక కాశీఖండంలో ప్రధాన పాత్ర ఏమిటి అంటే గుణనిధి పాత్ర. గుణనిధి అనే ఒక ప్రధాన పాత్ర కల శ్రీనాథుడి రచన ఏమిటి అంటే కాశీఖండం. తెలుగు సాహిత్యంలోని స్త్రీ పాత్రలలో మణిపూస వంటి పాత్ర ఏమిటి అంటే సుశీల పాత్ర. తెలుగు సాహిత్యంలోని స్త్రీ పాత్రలలో మణిపూస వంటి పాత్ర ఏమిటి? సుశీల పాత్ర. ఈ సుశీల పాత్ర కూడా
కాశీఖండంలోనే ఉంది. సుశీల పాత్ర ఎక్కడ ఉంది? కాశీఖండంలో ఉంది. గుణని పాత్ర అదేవిధంగా సుశీల పాత్ర కూడా కాశీఖండంలోనే ఉంది. మరి శివరాత్రి మహాత్మ్యము అనేటువంటి రచన శ్రీనాథుడు చేశాడు కదా. ఆ శివరాత్రి మహాత్మ్యములో కథానాయకుడు ఎవరు అంటే సుకుమారుడు. శ్రీనాథుడు రాసిన శివరాత్రి మహాత్మ్యములోని కథానాయకుడు ఎవరు అంటే సుకుమారుడు. శ్రీనాథుడు శివరాత్రి మహాత్మ్యములో శ్రీశైల క్షేత్ర పురాణాన్ని గురించి తెలియజేశారు. శ్రీశైల క్షేత్రం యొక్క మహాత్మ్యాన్ని గురించి తెలియజేస్తూ శ్రీనాథుడు రాసిన రచన శివరాత్రి మహాత్మ్యం. కన్న కూతురితో కూడా కాని పనులు చేసిన పరమ భ్రష్టుడైనటువంటి పాత్ర ఎవరిది అంటే సుకుమారుడి పాత్ర. నిగమ శర్మతోనూ అదేవిధంగా గుణనిధితోనూ పోల్చదగినటువంటి పాత్ర ఏమిటి తెలుగు సాహిత్యంలో అంటే సుకుమారుడి పాత్ర. సుకుమారుడి పాత్ర నిగమ శర్మ పాత్రతోనూ అదేవిధంగా గుణనిధి పాత్రతోనూ పోల్చదగినటువంటి పాత్ర అది. శ్రీనాథుడు దైవాంకితం చేసిన ఏకైక కావ్యం ఏమిటి అంటే పల్నాటి వీర చరిత్ర. శ్రీనాథుడు దైవాంకితం చేసిన ఏకైక కావ్యం పల్నాటి వీర చరిత్ర. ఇది చెన్నకేశవ స్వామికి అంకితం ఇవ్వబడింది. శ్రీనాథుని యొక్క పల్నాటి చరిత్ర అనేది ఎవరికి అంకితం ఇవ్వబడింది? చెన్నకేశవ స్వామికి అంకితం ఇవ్వబడింది. ఇక ఈ పల్నాటి వీర చరిత్రలోనే శ్రీనాథుడు తనను తాను చెన్నకేశవ స్వామి పాద సేవా రతుడుగా పేర్కొన్నాడు. శ్రీనాథుడు తనను తాను చెన్నకేశవ స్వామి సేవా రతుడుగా ఏ గ్రంథంలో ఏ రచనలో పేర్కొన్నారు అంటే పల్నాటి వీర చరిత్రలో పేర్కొన్నారు. శ్రీనాథునికి రసపిపాసి అనే బిరుదు రావడానికి కారణం ఏమిటంటే అతడు చాటు పద్యాలను రచించడం. చాటు పద్య రచన చేయడం వల్ల శ్రీనాథుడికి వచ్చిన బిరుదు ఏమిటి అంటే రసపిపాసి. కాశీఖండం అయహపిండం అనే లోకోక్తి కలదు. అయహపిండం అనగా అర్థం ఏమిటి అంటే ఇనుప ముద్ద. కాశీఖండం అయహపిండం అనే లోకోక్తి కలదు. అయహపిండం అంటే అర్థం ఏమిటి? ఇనుప ముద్ద. వడపిందెలు నంచుకు తిన్నట్లు అనే మాట మనకు ఎక్కడ కనిపిస్తుందంటే కాశీఖండంలో కనిపిస్తుంది. వడపిందెలు నంచుకు తిన్నట్లు అనే మాట కనిపించే శ్రీనాథుడి రచన ఏమిటి అంటే కాశీఖండం. కాశీఖండంలో మనకు వడపిందెలు నంచుకు తిన్నట్లు అనేటువంటి మాట కనిపిస్తూ ఉంది. ఇక అదేవిధంగా శ్రీనాథుడు తన కవితా లక్షణమైనటువంటి వక్రోక్తిని భీమఖండంలో పేర్కొన్నాడు. భీమఖండంలో శ్రీనాథుడు తన కవితా లక్షణము వక్రోక్తి అని పేర్కొన్నాడు. హరిచూడ హరినాంక వక్రతయు అని అంటూ తన కవితా లక్షణము వక్రోక్తి అని చెప్పి శ్రీనాథుడు పేర్కొన్న రచన ఏమిటి అంటే భీమఖండం. అశేష మనీష హృదయంగమంగా శ్రీనాథుడు రాసిన రచన ఏమిటి అంటే శృంగార నైషధం. అశేష మనీష హృదయంగమంగా శ్రీనాథుడు రాసిన రచన ఏమిటి అంటే శృంగార నైషధం. శ్రీనాథునిచే సకల శాస్త్ర పారంగత్వమునకు ప్రతీకగా పేర్కొనబడ్డ శ్రీనాథుని రచన ఏమిటి? శృంగార నైషధమే. శ్రీనాథునిచే సకల శాస్త్ర పారంగత్వమునకు ప్రతీకగా పేర్కొనబడ్డ శ్రీనాథుని రచన శృంగార నైషధమే అని చెప్పేసి అందరూ గుర్తుంచుకోవాలి. శ్రీనాథుని భావమరిది ఎవరు అంటే దగ్గుపల్లి దుగ్గన. అదేవిధంగా ఈ దగ్గుపల్లి దుగ్గన తన రచన అయినటువంటి నాసికేతోపాఖ్యానంలో శ్రీనాథుని యొక్క బహుముఖ పాండిత్యాన్ని పొగిడాడు. ఈ యొక్క దగ్గుపల్లి దుగ్గన తన నాసికేతోపాఖ్యానములో శ్రీనాథుని యొక్క బహుముఖ పాండిత్యాన్ని కీర్తించడం జరిగింది, పొగడడం జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ముదివిటులు విధవలంజలు అనే చాటు పద్యము చెప్పిన కవి ఎవరు అంటే శ్రీనాథుడు. ముదివిటులు విధవలంజలు అనే చాటు పద్యం చెప్పిన కవి ఎవరు? శ్రీనాథుడు. కవిరాజు కంఠంబు కౌగిలించెను కదా, కవిరాజు కంఠంబు కౌగిలించెను కదా అనేటువంటి చాటు చెప్పినది కూడా ఎవరు అంటే శ్రీనాథుడే. శ్రీనాథుడు శారదాదేవిని స్తుతిస్తూ అంటే సరస్వతీ మాతను స్తుతిస్తూ ఒక చాటు పద్యం చెప్పాడు. అది ఏమిటి అంటే దీనారటంకాల తీర్థమాడించే. శ్రీనాథుడు శారదాదేవిని స్తుతిస్తూ చెప్పినటువంటి పద్యం ఏమిటి అంటే దీనారటంకాల తీర్థమాడించే. అదేవిధంగా శ్రీనాథుడు రాసినటువంటి ప్రసిద్ధ చాటు పద్యం ఏమిటి అంటే సిరిగలవానికి చెల్లును తరుణుల 16,000 దగ పెన్లాడన్ చిరిపమున తిద్దరాన్రా పరమేశ గంగ విడుము పార్వతి చాలున్. అదేవిధంగా శ్రీనాథుడు రాసిన మరొక చాటు పద్యం ఏమిటి అంటే జొన్నన్నం జొన్నకలి సన్నన్నం సన్నసుమి. జొన్నన్నం జొన్నకలి సన్నన్నం సన్నసుమి అనేటువంటి చాటు పద్యాన్ని రాసిన కవి ఎవరు అంటే శ్రీనాథుడు.
శ్రీనాథుడు మరొక చాటు పద్యంలో ఇలా వ్యాఖ్యానించారు. పల్నాటి సీమలో ఎంతటి అందగత్తె అయినా ఏకు ఒడకాల్సిందే అని చెప్పి శ్రీనాథుడు పేర్కొన్నారట. పల్నాటి సీమలో ఎంతటి అందగత్తె అయినా ఏకు ఒడకాల్సిందే అని చెప్పి పేర్కొన్న కవి ఎవరు అంటే శ్రీనాథుడు. చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు, నాగులేటి నీళ్లు నాపరాళ్ళు అనే చాటుకు చెప్పిన కవి ఎవరు అన్నా కూడా శ్రీనాథుడే. చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు, నాగులేటి నీళ్లు నాపరాళ్ళు అనే చాటు శ్రీనాథుడు చెప్పారు. ఈశ్వరార్చన కళాశీలుడు శ్రీనాథుడు. ఈశ్వరార్చన కళాశీలుడు శ్రీనాథుడు అనేటువంటి పరిశోధనా గ్రంథం రాసింది ఎవరు అంటే కొర్లపాటి శ్రీరామమూర్తి. ఈశ్వరార్చన కళాశీలుడు శ్రీనాథుడు అనే పరిశోధనా గ్రంథం రాసింది ఎవరు? కొర్లపాటి శ్రీరామమూర్తి. అదేవిధంగా శ్రీనాథుని యొక్క చాటువుల పైన పరిశోధన చేసి శ్రీనాథుడు శృంగారియా అనే పరిశోధనా గ్రంథం రాసింది ఎవరంటే చిలుకూరి పాపయ్య శాస్త్రి. శ్రీనాథుడు శృంగారియా అనేటువంటి పరిశోధనా గ్రంథం రాసింది ఎవరు? చిలుకూరి పాపయ్య శాస్త్రి. శ్రీనాథుని చాటువులను సేకరించి శృంగార శ్రీనాథము అనే గ్రంథం రాసింది ఎవరు అంటే వేటూరి ప్రభాకర శాస్త్రి. శృంగార శ్రీనాథం అనేటువంటి గ్రంథం ఎవరు రాశారు? వేటూరి ప్రభాకర శాస్త్రి రాశారు. ఇలా శ్రీనాథుడికి సంబంధించిన అన్ని విషయాల్ని మనం 1-2 సార్లు చదివినప్పుడు అక్కడ శ్రీనాథుడికి సంబంధించినటువంటి వచ్చేటువంటి ప్రశ్నకు మనం సరి అయినటువంటి సమాధానం చేయగలుగుతాము. మా యొక్క వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా యొక్క ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ధన్యవాదాలు.